ఇక గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణనాథుడు చేరుకునే సమయం అయితే ఆసన్నమైంది. మనము ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇంకా అక్కడ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. కొద్ది క్షణాలలోనే ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు. ఆ సుందర దృశ్యాలని ఐ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటి వరకు ఖైరతాబాద్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా త్వరగా ఖైరతాబాద్ గణేశం నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటలలో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ టీవీ ఆనంద్ ప్రకటించారు. అనుకున్నట్టుగానే ఉదయం 5 గంటల వరకు అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని మండపంలో ఆ తర్వాత ఖైరతాబాద్ గణేశుడు శోభాయాత్ర ప్రారంభమైంది. దాదాపుగా 6:30 గంటల పాటు ఈ శోభాయాత్ర కొనసాగింది. ఖైరతాబాద్ నుంచి అశేష భక్త జన సందోహం నడుమ ఇటు ఖైరతాబాద్ గణేశుడు ఎన్టీఆర్ మార్క్ చేరాడు. ఇక్కడ అన్ని కూడా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కొబ్బరికాయలు చివరిసారిగా ఆయనకు హారతులు కురించారు. ఆ తర్వాత భారీ ట్రైన్ పై సూపర్ ట్రైన్ పై ఈ ఖైరతాబాద్ గణేష్ ని చేర్చారు. ప్రస్తుతం ఆ ట్రైన్ పై కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సో ఆ సేపట్లోనే గణనాథుడు ఆ గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నాడు. ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు. ఐ న్యూస్ స్క్రీన్ పై భారీ గణనాథుడు 70 అడుగులకు పైగా ఉన్నటువంటి గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నాడు. వందలాది మంది, వేలాది మంది ఆ సుందర దృశ్యాలను వాళ్ళ సెల్ ఫోన్లలో కూడా బంధిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇప్పటికే చూడొచ్చు మనం ప్రత్యక్షంగా కూడా స్క్రీన్ పై ఆ గంగమ్మ ఒడిలోకి ఇప్పటికే అడుగు పెట్టాడు. పూర్తి స్థాయిలో ఆయన ఆ గంగమ్మ ఒడిలో ఒదిగిపోయే దృశ్యాలను కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. ఇంకా చూడొచ్చు గంగమ్మ ఒడిలోకి నెమ్మదిగా ఇటు గణనాథుని చేర్చే బాధ్యతలు ఉన్నటువంటి ట్రైన్ ఆపరేటర్లు తీసుకున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే గంగమ్మ ఒడికి చేర్చున్నాడు. పూర్తి స్థాయిలో ఆ గణనాథుని వెనుక వైపు ఇలా ఒరిగిస్తున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం ఇక గణనాథుని నిమజ్జనాన్ని కల్లారా వీక్షించేందుకు లక్షలాదిగా ఇటు ట్యాంక్ బండ్, ఇటు ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలకు తరలి వచ్చారు. వందలాది మంది తమ సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలను అయితే వాళ్ళు బంధిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వచ్చే ఏడాది మళ్ళీ పొయ్యిరావయ్య గణపయ్య నుంచి కూడా చాలా మంది ఈ ఖైరతాబాద్ గణేష్ కు ఈ ఏడాది వీడ్కోలు పలకబోతున్నారు. ఇక ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయిందని అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు ఊపిరి పీల్చుకుంటారు. దాదాపుగా ప్రతి ఏడాది కూడా అనుకున్న సమయానికంటే ఆలస్యం అవుతుంటుంది. కానీ ఈసారి అనుకున్న సమయానికంటే ముందే గణపతి నిమజ్జనాన్ని పూర్తి చేస్తున్నటువంటి విషయాలు నెమ్మదిగా ట్రైన్ ఆపరేటర్ కూడా ఆ నెమ్మదిగా గంగ ఒడిలోకి ఆ గణనాథుని చేర్చే దృశ్యాలను మనం చూడొచ్చు. నిదానంగా ఆ కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఎక్కడ కూడా పట్టు తప్పినా కానీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న మిస్టేక్ లేకుండా ఆ గణనాథుని గంగమ్మ ఒడిలోకి చేస్తున్నటువంటి అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల్లోపు ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనాన్ని పూర్తి చేస్తామని సగర్వంగా చెప్పారు పోలీస్ అధికారులు. కానీ అనుకున్న సమయానికంటే ముందుగానే ఈ గణేష్ నిమజ్జనం పూర్తిగా పోతుంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి అయిందనంటే దాదాపుగా మిగతా ప్రాంతాల నుంచి వచ్చే ఈ గణనాథులతో ఈ ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిస్తా ఉంటాయని చెప్పాలి. ఖైరతాబాద్ గణనాథులకు మాత్రమే ఇక్కడ బ్యారికేడ్స్ అన్ని ఓపెన్ చేసి పెంచినటువంటి పరిస్థితి. ఆ గణనాథుడి కోసం గంగమ్మ ఒడికి చేసే దృశ్యాలను వీక్షించేందుకు లక్షలాది మంది ఇటు వచ్చారు. ఈ సెక్రటరేట్ ఈ ముందు రోడ్డు వైపు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఈ ట్రైన్లు ఇచ్చారు. మరోవైపు పూర్తిగా పబ్లిక్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ నగరం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వేలాది మందిగా ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి అయితే మనకు
కనిపిస్తా ఉంది. ఇంకా కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ఆ గణనాథుడు ఆ గంగమ్మ ఒడిలోకి చేరుకోబోయే విషయాలను కూడా మనం చూడొచ్చు. ఒకవైపు ఇటు హుస్సేన్ సాగర్ లో ఈ గణనాథుల నిమజ్జనం పూర్తవుతుంటే వెంటనే వాటినన్నిటిని కూడా తొలగించేందుకు ఆ వజ్రాలను తొలగించేందుకు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. కొద్ది క్షణాల్లోనే గంగమ్మలో గణనాథుడు మూసినటువంటి విషయాలను అయితే చూడొచ్చు. మొత్తం మీద అయితే ప్రశాంతంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు మధ్య గణనాథుడు ఎన్టీఆర్ మార్క్ చేరుకున్నాడు. లక్షలాది మంది భక్తులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వాళ్ళందరూ ఈ గణనాథుడు వెంట వచ్చారు. వాళ్ళందరి నడుమ ఖైరతాబాద్ గణేశుడు సాగర తీరానికి అయితే చేరుకున్నాడని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఈ నిమజ్జనం పూర్తి కాగానే మిగతా గణనాథుల్ని ఎన్టీఆర్ మార్కి అనుమతించే అవకాశం ఉంది. రాత్రంతా కూడా ఆ గణనాథుల నిమజ్జనం కొనసాగబోతుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు అధికారులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం కారణంగా ఇటువైపు